వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పల్నాడు ప్రాంతంలో 2 ప్రాణాలు పోయాయి. ఈ పరామర్శ యాత్రని 2 భాగాలుగా కనుక మనం చేసినట్లయితే మన వీడియోల్లో పదే పదే చెప్పేది ఈ అభిమానం అనేది హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఒక 2 days బ్యాక్ అనుకుంటా పల్నాడు యాత్రకి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు అన్నప్పుడు మనం ఒక కామెంట్ చేశాం. నిజమే, పోలీసులు మరి చెప్తున్నది వాస్తవమే. పెద్ద సంఖ్యలో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నప్పుడు తొక్కిసలాట్లు, అంతెందుకు టీడీపీ పసుపు చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా 4 చనిపోయారు. వాటికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళు చెప్తున్నది నిజమే కదా, పోలీసులు చెప్తున్నది కూడా. ఎంతమంది వస్తున్నప్పుడు ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమందితోనే వెళ్ళాలి అని అడగటం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంగీకరించరు. కాబట్టి పోలీసులే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అని ఒక వీడియో చేసాం మనం. ఆ వీడియోలో మాట్లాడాం. ఇప్పుడు దానికి తగినట్లుగానో లేకపోతే వాళ్ళ విధివశాత్తునో మరొకటో 2 ప్రాణాలు పోయాయి. ఈ ప్రాణాలకి జవాబుదారీ ఎవరు? ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర కాబట్టి వైఎస్ఆర్సీపీనే బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత తీసుకోవాలి అనే హక్కు మనకి మాత్రమే ఉంది. ప్రభుత్వానికి ఉందా అంటే, ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సింహాచలం కానీ, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసమని చెప్పేసి కింద తిరుపతిలో క్యూ లైన్లో చనిపోయారే, వాటికి కూడా ప్రభుత్వమే కనుక బాధ్యత వహించి ఇది మా తప్పిదం అని కనుక అంగీకరించినట్లయితే వారికి కూడా హక్కు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఇప్పుడు అక్కసు వెళ్ళగక్కే పత్రికలు ఉన్నాయి కదా, భారీగా జన సమీకరణ చేశారు అని వాళ్ళ ఈ దినం రాసుకొచ్చింది వెబ్ ఎడిషన్లో, జూన్ 18, 2025. అంటే భారీగా జన సమీకరణ జరుగుతుంది అనేది తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అలాంటప్పుడు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులకి ఈ రౌపే పార్టీని కానీ మరొకదాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఓకే, ఫైన్. ప్రభుత్వం చెప్పినా వినలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనో వైఎస్ఆర్సీపీ ఖాతాలోనో వేయాల్సిందే ఈ బాధ్యతని. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు అయితే ముందే అబద్ధము నిజము బయటికి వెళ్ళేలోపు అబద్ధం చెప్పులు వేసుకొని ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, అట్లా కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి అని వేశారు. అది కాన్వాయ్ కాదు, కాన్వాయ్ వెంట వెళ్తున్న వాహనాలు అని ఆ తర్వాత కొంతమంది మాత్రమే సరి చేసుకున్నారు. సో ఇక్కడ కాన్వాయ్ ఢీకొంటేనే బాధ్యత, కాన్వాయ్ వెంట వచ్చే వాహనాలకి బాధ్యత లేదా అనే అంత మేధావిని అయితే నేను కాదు. మిగతా వాళ్ళు ఏమైనా చెప్పుకోనండి. ఎందుకంటే ఒక ప్రాణం పోతే దాన్ని మనం ఏమి చేసినా తిరిగి ఇవ్వలేం. ఆ ప్రాణం విలువ ఆ కుటుంబ సభ్యులకు తెలుసు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ లీడర్లు కొంతమంది సత్తెనపల్లికి సంబంధించిన వాళ్ళు, మరి ఎవరు ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము 10 లక్షలు ఇస్తాము, ఆర్థిక సాయం చేస్తాము, వారి కుటుంబాన్ని ఆదుకుంటాము అని. ఎన్ని చెప్పినా సరే ప్రాణాన్ని తీసుకురాలేరు, ఒక్క ప్రాణం అయినా సరే. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించి ఆ 2 కుటుంబాలకి ఎంతో కొంత సాయం ప్రకటిస్తారు అనుకుంటున్నా. సరే, ఇక ఆ పార్టీ వారి విజ్ఞత. అయితే ఇక్కడ శవ రాజకీయానికి పాల్పడుతుంటారు అని జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు బిగినాయి కదా. ఈ శవ రాజకీయానికే పాల్పడే మనస్తత్వాలే అయితే మరి ఇప్పుడు వీరు చేస్తుంది ఏమిటి? ఖచ్చితంగా నేనైతే ఇంకా ఆ 5 దినాలు ఆ ఛానల్ ఏం చూడలేదు, కానీ ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలన్నీ వదిలేసి ఈ రోజున డిబేట్లు కానీ చర్చే కార్యక్రమాలు కానీ వీటి మీదే ఉండుంటాయి. ఎందుకంటే నేను ఒకటే పదం వాడుతున్నా, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక చిన్న తప్పిదం జరగకపోయినా, పరోక్షంలో జరిగినా సరే అతన్ని చీల్చి చెండాడతారు. మనం చాలా రోజుల నుంచి చూస్తుంది అది.
అందుకే గతంలో ఈ 6 నెలల్లో జరిగిన సంఘటనలు ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటే అని ప్రశ్నలు ప్రతి వాళ్ళు ఎందుకు సంధించారంటే దీనికే. ఈ రోజున ఇద్దరు చనిపోవడము, నేనే చెప్తున్నాను కదా, అంటే మనమే నిర్దేశించట్లేదు కానీ ఇది ఈ పార్టీ కార్యక్రమం కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిందే బాధ్యత అని. మరి ఈ రోజున ఇలా నాకు తెలిసి మంత్రులందరూ క్యూ లైన్లో దిగిపోయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అలా ఇలా ఇంకా మామూలుగా ఆయన అంటే కొన్ని పదాలు వాడుతుంటారు కదా, అవి కూడా వాడుతూనే ఉండుంటారు. బట్ ఎవరు ఏం వాడినా కూడా ఇప్పుడు ప్రతి చోట రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి హోంశాఖ అమాత్యుల వారు కొన్ని విలువైన పదాలని వాక్యాలని చెప్పి వెళ్ళారు. నాకు ఒకటి అర్థం కానిది, సరే ఈయన ఇంతమంది మార్బలం ఇలా దారుణంగా దండయాత్రకు బయలుదేరుతున్నారు అని చెప్తున్నారు కదా, మరి ప్రజలు ఎందుకు అలా వస్తున్నారు? మీరు అక్కడ వచ్చిన జనంలో సగం మంది వీళ్ళు చెప్పినట్టు డబ్బులతో వచ్చారనుకున్నాం, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? పల్నాడులో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. పర్టికులర్గా ఈ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జి సుధీర్ ఎవరంటే గజ్జల బ్రహ్మారెడ్డి గారు కొడుకు. గజ్జల బ్రహ్మారెడ్డి గారు నరసరావుపేటకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుంకలగుంట గ్రామ వాస్తవ్యులు. అక్కడి నుంచి తన దాదాపు 50 ఏళ్ల క్రితమే నరసరావుపేటకి డాక్టర్ వృత్తి చేపట్టారు. నరసరావుపేటకు వచ్చి వైద్య వృత్తిని స్వీకరించి అక్కడి నుంచి ఆయన తన వైద్య వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాల్లో ఆసక్తి ఉన్నా కూడా 2004 నుంచి ఇప్పుడు దాకా ప్రతిసారి నరసరావుపేట ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించారు అనే ఒక వార్త అయితే ఉంటుంది. ఆయన సీరియస్గా ట్రై చేసేవాళ్ళు కాదు. లాస్ట్ టైం కూడా వినిపించింది, బట్ ఇవ్వలేదు. ఇప్పుడు సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఆయన కొడుకు ఇచ్చారు. ఈ సత్తెనపల్లి మండలం అనేది ఈ కుంకలగుంట అనే గ్రామం అంతకుముందు నరసరావుపేటలో ఉండేది, ఇప్పుడు సత్తెనపల్లిలో చేరింది. సో ఆ బంధువర్గం కానీ అటు చుట్టుపక్కల ప్రజానీకం కానీ వాళ్ళందరి అభిమానాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు. ఈ రోజున టీవీ ఛానల్స్లో చూసిన వాళ్ళందరూ కొండెక్కి పుట్టెక్కి గట్టెక్కి అంటున్నారు కానీ ఆ షార్ట్ కట్స్లో పడి వెళ్ళటం అనేది కుంకలగుంట, రెడ్డిపాలెం, విప్పర్ల, ఇంకా నాదెండ్ల ఈ ప్రజలందరికీ అలవాటైన పని. మీకు మెయిన్ రోడ్డు వదిలేసి షార్ట్ కట్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక అలవాటు ఏంటంటే, ఇప్పుడు ఆర్టీఓల తనిఖీలు కనుక ఉన్నాయంటే ఆటోలే వీళ్ళకి వీళ్ళే సైకిల్ చేసుకుంటూ ఆటోల నుంచి చేయి బయట పెట్టి ఒక సైకిల్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకు ఒక మెయిన్ అడ్డ రోడ్డు కాకుండా వేరే అడ్డ రోడ్డుల్లోంచి, అడ్డ రోడ్డు అంటే అదొక సెంటర్, అద్దంకి నార్కెట్పల్లి హైవే మధ్యలో వస్తుంది. ఆ అడ్డ రోడ్డు నుంచి కాకుండా ఒక షార్ట్ కట్ పొలాల మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఒక 100 మందిని మాత్రమే అనుమతిస్తామంటే ఈ పల్లెటూరి జనం ఊరుకుంటారా? లుంగీలు, పంచలు ఎగ్గట్టి బైకులు, ట్రాక్టర్లు వీటితో వెళ్ళిపోతారు. నేను నిన్న మొన్న వీడియోలో ఏది ఈ పోలీసుల సమస్యను పరిష్కరించాలి అని చెప్పిన వీడియోలోనే చెప్పారు. ఎంటపాళ్ళు అనేది చాలా చిన్న గ్రామం. మా మిత్రుడు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు తాలూకు అత్తగారి ఊరు అదే. ఆయన పెళ్ళికి మేము వెళ్ళాము అప్పుడు ఆ ఊరికి. ఎంత చిన్న ఊరు అంటే, అయితే పల్లెటూరు, బట్ ఏంటంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉండే ఊరు. సో అలాంటి ఊరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే ఆ చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వస్తారు. సో ఆ ప్రజాభిమానాన్ని మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు అని అవమానించాల్సిన అవసరం లేదు. వెరాజ్ ఓడినా కూడా ఏంటంటే ఏ నాయకుడికి కూడా ఎక్కడ ప్రజాదరణ తగ్గదు. దట్టు ఏంటంటే ఇప్పుడున్న ప్రజా ఆగ్రహం ఎందుకు అంటే, దే ఫీల్ దట్ దే హ్యావ్ ఆల్ ఆర్ బెట్రేడ్. ఒకే ఒక మాట, నమ్మించి మోసం చేశారు అనే మాట ఎక్కువ మంది నుంచి వినిపిస్తూ ఉంటుంది. జనం వేరు, ఓట్లు వేరు అనే సంగతి మాకు బాగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రోజునైనా జనమే ఉన్నారు. 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం మేము. 2012 నుంచి ఈ మాటకు అర్థం ఏంటంటే మిగతా వాళ్ళకి జనం లేరు, అభిమానం లేరు అని కాదు. ఈజ్ ఎ మాస్ హీరో అంతే. ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్ళటం కానీ ఓదార్పు యాత్ర అనే ఒక సరే దాన్ని ఈవెంట్ అనండి, కార్యక్రమం అనండి, జగన్మోహన్ రెడ్డి తనను తాను పరిచయం చేసుకుంటూ ఆవిష్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిన క్రమము, లైవ్ ఇచ్చిన టీవీ ఛానళ్ళు,
మన రాష్ట్రంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉన్నాయా అని ఆశ్చర్యపోయేంతగా సాగింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు తల వంచి ఒక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళి తాను కూర్చోటానికి కూడా ఒదిగిపోయి చోటు కూడా ఒక మనిషి పడుకుంటే కాలు తగులుతుందేమో అన్నంత చిన్నపాటి గుడిసెల్లో కూడా వెళ్ళిపోయారు. ఇవన్నీ అప్పటి నుంచి గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఒక మాస్ క్రౌడ్ పుల్లర్ అనమాట జగన్మోహన్ రెడ్డి. మీరు ఆ తర్వాత పాదయాత్రలు చేయొచ్చు. పాదయాత్ర వేరు, ఓదార్పు యాత్ర వేరు. ఎందుకు అంటే పాదయాత్ర రహదారుల మీదుగా సాగింది, కానీ ఓదార్పు యాత్ర అనేది ప్రతి ఊరిలోకి వెళ్ళడమే కాకుండా పేదరికం తాలూకు అట్టడుగు స్థాయి ఏదైతే ఉందో అలాంటి ఇళ్లల్లో కూడా ఆయన వెళ్ళాడు. ఇది కేవలం ఆ యాత్రని దగ్గర నుంచి పరిశీలించి చూసిన మనుషులుగా చెప్తుంది. దీనికి అభిమానాలు మరొకటో ఆపాదించుకుంటే మీ కర్మది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అతను ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి కూడా ఉంటుంది చాలామందికి. వీళ్ళందరూ ఆయన పార్టీ అభిమానులు కాకపోవచ్చు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి 10 ఏళ్ల క్రితం ఉన్న క్రేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు తగ్గి ఉంటుంది. అదే ఒక కొత్త హీరో, ఇప్పుడు విజయ్ దేవరకొండే ఉన్నాడు చూడండి. విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఎలా చూశారు, ఆ తర్వాత గీత గోవిందం వచ్చినప్పుడు ఎలా చూశారు, లైగర్ వచ్చినప్పుడు ఎలా చూస్తున్నారు, రాబోయే సినిమాల మీద అసలు ఎలా ఉంటుంది అంటే ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్ అన్నిటికీ అతీతమైన గ్రాఫ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఇది గెలుపు ఓటములకి అనేది అతీతం ప్రస్తుతానికి. ఇదే ఓటమి ఇంకొకసారి ఎదురైతే ఆ గ్రాఫ్ పడిపోవచ్చు, చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే ప్రజలని తన వైపు ఆకర్షితులుగా చేసుకోవడంలో ఆయన ఎక్కడ చెక్కు చెదరలేదు. అది ఓట్ల రూపంలో రాలేదు అంటే దానికి ఉన్న కారణాలు వేరై ఉండొచ్చు. ఈ రోజున వచ్చిన జనం అంతా నిజంగా వాళ్ళు అప్పట్లో ఎందుకు వేయలేదు, లేకపోతే వేశారా లేదా అన్నది అది వేరే ఇష్యూ. అది కాకపోతే మీకు అందరికీ తెలిసిన ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు మీ ముందుకు వస్తున్నాడంటే ఖచ్చితంగా చూస్తారు మీరు. ఎందుకంటే పైసా ఖర్చు లేని వినోదం ఇది. ఈ చిన్న ఇష్యూని మర్చిపోయి కావాలని కన్వీనియంట్గా పక్కన పెట్టి డిబేట్ల్లోనూ చర్చల్లోనూ ఏదేదో మాట్లాడేస్తుంటాం. మిమ్మల్ని చూస్తే కనీసం 10 మంది కూడా గుర్తుపట్టలేని యాంకర్లు, న్యూస్ ప్రెజెంటర్లు బయటకు వస్తే పలకరిస్తారో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఉండే వీళ్ళు, ఒక మనిషి బయటికి వస్తే 10,000 మంది ఆయన వెంట నడుస్తారు, ఆయన చూడటానికి వస్తారు అంటే తట్టుకోలేని ఓరవలేంతనం. ఒకటి వృత్తి ధర్మం, ఒకటి వ్యక్తిగతంగా అసూయ, ద్వేషం. ఇవన్నీ కలగలిపి ఆ డిబేట్లు పెట్టనిస్తాయి. వృత్తి ధర్మం ఆ మేనేజ్మెంట్ తాలూకు పాలసీ, వ్యక్తి ధర్మం అతనికి వ్యక్తిగతంగా పడకపోవటం, ఇన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే వచ్చిన యాత్రని ఈవెంట్ లాగా చేశారని ఒకడు, చిచి అసలు ఏంటి శవ రాజకీయం అని ఒకళ్ళు వేసడించాలని తక్కువ చేయాలని చూస్తారు. బట్ ఫ్యాక్ట్లుగా చూడాల్సినవి ఉన్నవాళ్ళు జర్నలిస్టులు. నీకు నిజంగా కళ్ళ ముందు కనపడింది యాజ్ ఇట్ ఈజ్గా రిపోర్ట్ చేయి. దానికి ఉపమానాలు, ఉపమేయాలు, ఛందస్సులు, అలంకారాలు జోడించాల్సిన అవసరం లేదు. బట్ మీ కళ్ళ ముందు విజువల్ ఉండేది వీడియో, దృశ్య మాధ్యమం, కానీ దాన్ని వర్ణించేది ప్రింట్, పత్రికా మాధ్యమం, అంటే కాగితం మీద ఉండేది. ఇవి రేపొద్దున పేపర్లో ఎలా రాస్తారో మీరే చూస్తారు. అన్ని పేపర్లు దగ్గర పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. బట్ ఈ పెద్ద ఈవెంట్కి మాత్రం ఖచ్చితంగా ఆ 2 ప్రాణాలు పోవడం మాత్రం తప్పు. అది వైఎస్ఆర్సీపీదే అంటా నేను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. బై.